ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మేడారం వనదేవతల జనప్రవేశం అట్టహాసంగా పూర్తయింది. సారలమ్మ సమ్మక్క మేడారం గద్దెలపైకి వచ్చి భక్తులకు దర్శనమిస్తున్నారు. మహిమాన్వితమైనటువంటి సమ్మక్క తల్లి రాకతో మేడారం ప్రాంగణం పులకించిపోయింది. శక్తిపీఠంగా మారిన మేడారం గద్దెల ప్రాంగణానికి భక్తజనం తరలివస్తున్నారు. ఆ చల్లని తల్లుల నామస్మరణతో మేడారం మారుమోగిపోతోంది. ఇక కోట్లాది మంది భక్తులు ఎదురు చూసిన అద్భుత దృశ్యం మేడారంలో ఆవిష్కృతమైంది. మేడారం మూలదేవత సమ్మక్క గద్దెలపైకి చేరింది. పూజారులు చిలకల గట్టు నుండి అమ్మవారిని గద్దెలపైకి చేర్చారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క తల్లి ఆగమనానికి గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి ములుగు ఎస్పీ రామ్నాథ్ కికేన్ ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలికారు. తొలి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా రెండవ రోజు ప్రధాన దేవత సమ్మక్క గద్దెలపైకి చేరుకున్నారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు, సమ్మక్క గద్దెపై వన ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత చిలుకల గుట్ట వెళ్లి రహస్య పూజలు నిర్వహించారు. సాయంత్రం 6:43 కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను కుక్కర కృష్ణ చిలకల గట్టు నుండి కిందికి తీసుకువచ్చారు. సమ్మక్క ఆగమన మహాఘట్టం మొదలు కావడంతో ఎస్పీ రామ్నాథ్ కికేన్ AK-47తో గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సమ్మక్క తల్లి గుట్ట దిగి బస్తుండడంతో చిలుకల గుట్ట రహదారులు భక్తులతో నిండిపోయాయి. సమ్మక్క తల్లికి ఘనంగా స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి భక్తులు రహదారులపైకి రంగవల్లులు, అలాగే బలులు, ఎదుర్కోళ్లు సమర్పించి తన్మయత్వంతో మునిగిపోయారు. చిలుకల గుట్ట రహదారి సమ్మక్క నామస్మరణతో మారుమోగింది. శివసత్తుల పూనకాలు, సమ్మక్క తల్లిని ఆవహించుకొని భక్తుల నృత్యాలు మధ్య అమ్మవారి ప్రయాణం కొనసాగింది. ఆదివాసీ గిరిజన సంఘాలు, అభ్యుదయ యువజన సంఘం, అలాగే తుడుం దెబ్బ ప్రత్యేక పోలీస్ బలగాలు అమ్మవారికి 3 అంచెల భద్రత కల్పించారు. ఇక రాత్రి 9:30 సమ్మక్క తల్లి గద్దెల ప్రాంగణానికి చేరుకుంది. సమ్మక్క తల్లి రాకతో గద్దెల ప్రాంగణంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 9:34 సమ్మక్కను గద్దెపైకి చేర్చారు పూజారులు. ఇక 9:54 వరకు రహస్య పూజలు తంతు నిర్వహించి అమ్మవారిని గద్దెపైకి ప్రతిష్టాపన చేశారు. సమ్మక్క ప్రతిష్టాపన పూర్తవగానే అధికారికంగా తొలి మొక్కులు దేవాదాయ శాఖ నిర్వహించింది. మంత్రి సీతక్కతో కలిసి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమ్మక్క తల్లికి పూలమాలలు వేసి చీరె, సారె, పసుపు, కుంకుమలు, గాజులు అందించారు. రాత్రి 10:04 నుండి సమ్మక్క తల్లి దర్శనానికి భక్తులను అనుమతించారు. వనదేవతలు గద్దెలపైకి కొలువు తీరడంతో అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. జంపన్న వాగు నుండి మొదలుకొని క్యూలైన్ల వరకు కూడా భక్తులు కిక్కిరిసిపోయారు. ఈ రోజు, రేపు భక్తుల దర్శనార్థం వనదేవతలు గద్దెలపైనే ఉంటారు. రేపు సాయంత్రం దేవతల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. లక్షల సంఖ్యలో మేడారానికి తరలివస్తున్న భక్తులతో మేడారం విశ్వ నగరాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా భక్తజన సందోహం కనిపిస్తోంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. భారీగా భక్తులు రావడంతో మేడారం దారులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. వనదేవతల కుటుంబ సభ్యులంతా గద్దెలపై ఒక్కో చోటికి చేరడంతో మేడారం మహాప్రాంగణం శక్తిపీఠంగా మారి భక్తులకు దీవెనలు అందిస్తోంది.